ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేర్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో దూద్ ట్రాన్స్మిషన్ ఐపీఓ సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో చూడండి, ఈ కంపెనీ వచ్చేసి మనకైతే 1998లో అయితే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయిందండి. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి ఆఫ్టర్ ఐపీఓ 17,816 కోట్లు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనమాట. ఏంటంటే వీళ్ళు వైర్స్ ఉంటాయి కదా. సో వైర్స్ కానీ ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ వీళ్ళే డిజైన్ చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారన్నమాట. కాంపోనెంట్స్ అన్నిటి కూడా ఇది ఆటోమేటిక్ సెక్టార్ కానీ లేదంటే నాన్ ఆటోమేటిక్ సెక్టార్స్ కూడా వీళ్ళైతే సప్లై అయితే చేస్తూ ఉంటారు. అందులో మెయిన్లీ వచ్చేసి వైరింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ 4 వీలర్స్ అని చెప్పేసి. సో వాటికి సంబంధించిన మొత్తం వైరింగ్ ఉంటుంది కదా. సో ఈ వైరింగ్ని కూడా వీళ్ళే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నమాట. అండ్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి కదా, వెహికల్స్ సంబంధించి బ్యాటరీ ప్యాక్స్ అండ్ ఆటోమేటివ్ స్విచ్చెస్ అని చెప్పేసి సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అండ్ పవర్ సప్లై కార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళే సప్లై అయితే చేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ వీళ్ళకి డిమాండ్ బాగా ఉందన్నమాట 2 వీలర్స్ 3 వీలర్స్కు అండ్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎక్కువగా వీళ్ళు వైరింగ్ సంబంధించిన కాంపోనెంట్స్ అయితే వీళ్ళైతే సప్లై అయితే చేస్తున్నారు. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా హైవే వెహికల్స్ కావచ్చు, ఫార్మింగ్ సంబంధించి అండ్ ఇండస్ట్రియల్ ఇంకా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కూడా వైరింగ్ బాగా వాడతారు కదా. సో వాటికి సంబంధించి కూడా వీళ్ళు కాంపోనెంట్స్ వైరింగ్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపించడం అయితే జరుగుతుందండి. దగ్గరగా వీళ్ళకి 23 ఆపరేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా బజాజ్ ఆటో, టీవీఎస్ మోటారు, హోండా మోటార్ సైకిల్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి కదా. సో మెయిన్లీ వీటికైతే ఈ 4 కంపెనీస్కి అయితే వీళ్ళైతే సప్లై అయితే చేస్తున్నారనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మనకి ఐపీఓ ఆగస్ట్ 10th అయితే ఓపెన్ అవుతుంది, ఆగస్ట్ 12th క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,093 రూపీస్. మనకి లాట్ సైజ్ వచ్చేసి 17 షేర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 829 నుంచి 871 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనకి మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా పెద్దగా ఉంది కదా, అలాగే ఇష్యూ సైజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రైస్ రేంజ్ వచ్చేసి కూడా మనకి 829 నుంచి 871 అయితే ఇచ్చారైతే. ఇష్యూ సైజ్ వచ్చేసి చూడండి మనకి దగ్గరగా 3,000 కోట్లు అనమాట. 3,066 కోట్లు అంటే పెద్ద ఇష్యూ అనమాట. సో దానివల్ల ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది చాలా హెవీగా ఉంది. సో అలాట్మెంట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 13th అవుతుంది. సో ఆగస్ట్ 17th మనకి ఈ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్ట్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇది ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. సో ఈ 3,066 కోట్లలో 1,400 కోట్లు ఏదైతే ఉందో ఇది కంపెనీకి వెళ్తుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి 1.6 crores అయితే సెల్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్. ఇక రిమైనింగ్ 1,600 కోట్లు ఏదైతే ఉందో ఇది ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా. సో వాళ్ళైతే వీళ్ళు 1.9 crores అయితే సెల్ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఫ్రెష్ క్యాపిటల్ కన్నా ఆఫర్ ఫర్ సేల్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది ఒకటే చూసుకోండి. సో క్యూఐబీ వచ్చేసి 50%, ఎన్ఎన్ఐ వచ్చేసి 15%, రీటైలర్స్ మనలాంటి వాళ్ళు 35% వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో చూడండి, వీళ్ళకు మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ 1,400 కోట్లను వీళ్ళు ఎలా యూజ్ చేయబోతున్నారంటే కొన్ని వీళ్ళు కొన్ని ప్రీపేమెంట్స్, రీపేమెంట్స్ అవసరానికి కొన్ని అప్పులు ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి అయితే వీళ్ళు ఇక్కడ ఈ 460 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే వీళ్ళకి కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట హర్యానాలో. సో అక్కడ దానికోసం అయితే వీళ్ళు 150 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే ఇంకా 301 కోటి రూపాయలు ఏదైతే ఉందో ఇది వీళ్ళకి సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ దూత్ ఆటో కాంపోనెంట్స్ అని చెప్పేసి, దూత్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అని చెప్పేసి, దూత్ ఆటోమేటివ్ సిస్టమ్స్ అని చెప్పేసి, దూత్ ట్రాన్స్మిషన్ యూకే లిమిటెడ్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో వాటి కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని వీళ్ళు ప్రీపేమెంట్స్, రీపేమెంట్స్ చేయడానికి అక్కడ కూడా వీళ్ళకి కొన్ని అప్పులు ఉన్నాయన్నమాట. ఆ కంపెనీకి సంబంధించిన అప్పులు కూడా క్లియర్ చేయడానికి ఈ 300 కోట్లు అయితే యూజ్ చేయబోతున్నారు. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకా గ్రోయింగ్ కోసము అలాగే మనకి జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే వీళ్ళైతే యూజ్ చేయబోతున్నారు అనమాట. సో ఫినాన్షియల్స్ అయితే చూడండి, వీళ్ళకి మనకి ఇన్కమ్ వచ్చేసి 2024లో 2,799 కోట్లు అయితే ఉంది. సో అది మళ్ళీ 25కి వచ్చేసరికి 3,472 కోట్లు అయితే చూపించారు. సో 26లో అయితే ఆల్మోస్ట్ ఒక 1,100 కోట్లు అయితే పెరిగింది. 4,563 కోట్లు అయితే ఇన్కమ్ అయితే చూపించారు. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి చూడండి 24లో 298 కోట్లు ఉంది. 25లో వచ్చేసరికి మనకి 353 కోట్లు ఉంది.
సో 26లో వచ్చేసి 396 కోట్లు అయితే వీళ్ళు ప్రాఫిట్ అయితే చూపించడం జరిగింది. సో ఎబిటేటా కానీ, నెట్ వర్త్ కానీ, సర్ప్లస్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మనకి అప్‌లో వచ్చేసరికి మనకి ఈ 841 కోట్లు అయితే ఉన్నాయి. సో 25 అండ్ 20తో పోలిస్తే మనకి ఎక్కువగా వీళ్ళు ఏందంటే ఎక్కువగా అప్పులైతే చేయలేదు. బట్ వీళ్ళకి దగ్గర దగ్గరగా అయితే 841 కోట్లు అయితే అప్పులైతే ఉన్నాయి. సో అందులో ఇప్పుడైతే కొన్ని తీరుస్తా అంటున్నారు కాబట్టి సో అది మనకి ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి పాజిటివ్స్ ఏంది అంటే సో రెవెన్యూ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఎవ్రీ ఇయర్ అనేది రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇదొక మనం బెస్ట్ పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ ఇన్ ద టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్. నేను చెప్పాను కదా, టూ వీలర్స్ త్రీ వీలర్స్కి ఎక్కువగా వీళ్ళు వైరింగ్ అయితే సప్లై చేస్తున్నారు ఎలక్ట్రానిక్ వెహికల్స్కి. సో అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ చిప్ కస్టమర్ బేస్ అయితే ఉందన్నమాట. సో అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. సప్లైస్ టు మేజర్ ఓఈఎమ్స్ అంటే ఎక్కువగా నేను చెప్పాను కదా, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హోండా, సో రాయల్ ఎన్ఫీల్డ్ వీళ్ళు ఎక్కువగా ఈ 4 మెయిన్ బ్రాండ్స్కి వీళ్ళైతే సప్లై చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. సో ఈవీ ఆపర్చునిటీ అంటే వీళ్ళు ఎక్కువగా ఇక రాబోయే ఫ్యూచర్లో ఎక్కువగా ఈవీ వెహికల్స్ తయారు చేస్తారని చెప్పి తయారు చేస్తున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి సో దాంతోపాటు వీళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది కాబట్టి అదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చండి. సో నెగిటివ్ వచ్చేసరికి ఏంటంటే హై కస్టమర్ కన్సంట్రేషన్ అంటే రివ్యూ అనేది మనకి ఎక్కువగా ఓఈఎం అండ్ మెటాలిటీ లైక్ ఎర్నింగ్స్ ఇండస్ట్రీ సైక్లింగ్ అంటే లైక్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి కస్టమర్స్ వీళ్ళకి ఫ్యూ కస్టమర్సే ఉన్నారు కదా, సో అందులో వీళ్ళకు ప్రైజింగ్స్ అనేది మారుతూ ఉంటుంది, ప్రైజింగ్ ప్రెజర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి ఆర్డర్స్ తక్కువైనప్పుడల్లా మనకి ప్రైజింగ్స్ కానీ ఈ సిచ్యువేషన్ బట్టి ప్రైజింగ్స్ మారుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో నెగిటివ్గా మనకి ఇన్కమ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ లైక్ వెహికల్ ప్రొడక్షన్ అనమాట. సో ఇప్పుడు ఒక బజాజ్ ఉంది, వాళ్ళకు బజాజ్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ కనుక తక్కువ వచ్చాయనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ కూడా పడిపోతుంది కదా, సో అదొక నెగిటివ్ పాయింట్ కింద అయితే చూసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ వెహికల్ ప్రొడక్షన్ అనమాట. అంటే నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్యూచర్లోనైతే ఎక్కువగా ఇవి ఈవీ వెహికల్స్ రెడీ చేస్తున్నారు. ఈవీ అంటేనే మొత్తం వైరింగ్తో ఉంటుంది. సో వీళ్ళు ప్రొడక్షన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరిగితే ఓకే, అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిందనుకోండి సో వీళ్ళకి సప్లై డిమాండ్ కూడా తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఇన్కమ్ తగ్గే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా లార్జ్ ఆఫర్ ఫర్ సేల్ 1600 కోట్లు అయితే ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ ఉందంట. 1600 కోట్లు ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి అదొక నెగటివ్ కిందనైతే మనమైతే చెప్పుకోవచ్చు అండి. ఫైనల్లీ వచ్చేసి మనకి జిఎంపీ అయితే ఒక షేర్కి 255 రూపీస్ అయితే ఉంది. అంటే మనకి సేమ్ మనకి జిఎంపీ కనుక లిస్టింగ్ టైం ఉంటే మనకు 29% గెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది యాజ్ పర్ గూగుల్ డేటా ప్రకారం మాత్రమే నేనైతే చెప్తున్నానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.